హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. సో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కొత్తగా 2,00,000 మందికి పెన్షన్లను ఆమోదం తెలుపుతూ బట్టి విక్రమార్క గారు, అలాగే మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని శుభవార్త అయితే అందించారండి. సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో ముఖ్యంగా ఈ యొక్క చేయూత ఆసరా పెన్షన్లు ఎవరెవరికి పెంచబోతున్నారు, వీటికి సంబంధించినటువంటి అర్హతలు ఏంటి, ఎవరెవరికి పెన్షన్లను ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. సో పూర్తిగా వీడియోని అనేది మీరు చూడండి. చాలామంది ఏం చేస్తుంటారంటే స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. సో స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అలాంటివి, ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటివి, అంటే మీరు కొన్ని లింక్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది, అవన్నీ కూడా మిస్ అయిపోతారు. అవి మిస్ అయిపోయినప్పుడు మీకు పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేది రాకుండా ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు పూర్తిగా చూడండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో అందరికీ కూడా వీడియోని షేర్ అయితే చేయండి. దాదాపు చాలా రోజుల నుంచి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరూ కూడా ఈ చేయూత ఆసరా పెన్షన్లను, పెంచినటువంటి పెన్షన్లను ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారో ఎదురు చూస్తున్నారనమాట. సో వాళ్ళందరికీ కూడా ఊరటను కలిగించే అంశం వచ్చింది కాబట్టి అందరికి కూడా వీడియోని షేర్ అయితే చేయండి. అలాగే పెన్షన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. అప్పుడే మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా అందరికంటే ముందు మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు, అలాగే ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు ఈ రోజున మన యొక్క రాష్ట్ర అసెంబ్లీలో మనకు 2026-27వ సంవత్సరానికి సంబంధించినటువంటి ఆర్థిక బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో పెన్షన్లకు సంబంధించి సూపర్ న్యూస్ అయితే వదిలారనమాట. దానికి సంబంధించి నోటిఫికేషన్స్ కూడా వచ్చాయి. సో అవన్నీ కూడా నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అర్హులైనటువంటి 2,00,000 మందికి నూతనంగా పెన్షన్లను మంజూరు చేస్తామని ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు ప్రకటించారు. ఈ పథకం కోసం బడ్జెట్లో 14,861 కోట్ల రూపాయలను ప్రతిపాదించామని తెలిపారు. కాగా చేయూత స్కీమ్ కింద ప్రస్తుతం నెలకు 2,000 రూపాయలు ఇస్తున్నారు. దీనిని కాస్త 4,000 రూపాయలు అయితే అందుతుంది. సో దివ్యాంగులకు 4,000 రూపాయలు అందుతుంది. సో ప్రస్తుతానికి ఇస్తున్నటువంటి 2,000 రూపాయలని కాస్త మనకు 4,000 రూపాయలు అయితే చేస్తారు. 4,000 రూపాయలకి మరొక 2,000 రూపాయలు జోడించి 6,000 రూపాయలకి అయితే మనకు ఈ యొక్క పెన్షన్లు అయితే మనకు పంపిణీ అయితే చేయబోతున్నారనమాట. సో వీటిని వచ్చేసి మనకు చేయూత ఆసరా పెన్షన్లు అని చెప్పేసి అంటారనమాట. ఈ చేయూత ఆసరా పెన్షన్లలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అర్హత కలిగిన వారిని మాత్రమే ఎంచుకొని వారికి మాత్రమే ఇస్తుందన్నమాట. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి మనకు మరొక నోటిఫికేషన్ కూడా అయితే వచ్చిందండి. సో మరొక నోటిఫికేషన్ కూడా మనం క్లారిటీగా చూసుకున్నట్టయితే గతంలో ఉన్న ఆసరా పెన్షన్ల చేయూతగా మారాయి. సో గతంలో మనకు ఆసరా పెన్షన్ అనేవాళ్ళు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీన్ని కాస్త మనకు చేయూత పెన్షన్లకు అయితే పరిగణిస్తున్నారు. కొత్త పెన్షన్ల కోసం వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు కూడా నిరీక్షిస్తున్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా అర్హులు దరఖాస్తు చేసుకుని కార్యాలయాల చుట్టూ పింఛను ఇవ్వండి మహాప్రభు అని తిరుగుతున్నారు. 2022 ఆగస్టులో చివరిసారిగా పెన్షన్ అనేది మంజూరు చేశారు. ఆ తర్వాత భర్త చనిపోతే భార్యకు పెన్షన్ బదలాయింపు చేశారు. అంటే దీన్ని స్పౌజ్ పెన్షన్ అంటారు. ఈ స్పౌజ్ పెన్షన్ అనేది మనకి ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేయూత పథకం ద్వారా ప్రస్తుతం 1,16,323 పెన్షన్ లబ్ధిదారులకు ప్రతి నెల 25.35 కోట్ల రూపాయలను పంపిణీ చేస్తుంది మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో వృద్ధాప్య పెన్షన్లు 30,965 కాగా వాళ్ళకు సంబంధించి 6.24 కోట్ల రూపాయలను, దివ్యాంగులకు పెన్షన్ సంబంధించి 9,570 మందికి 3.84 కోట్ల రూపాయలను అందిస్తూ వస్తుంది మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. చేనేత పెన్షన్లకు సంబంధించి 3,433 మందికి గాను 69 లక్షల రూపాయలు, కల్లుగీత కార్మికులకు 2,245 మందికి గాను 45 లక్షల రూపాయలు, ఒంటరి మహిళలకు 1,787 మందికి గాను 36 లక్షల రూపాయలు, బీడీ కార్మికులకు 43,183 మందికి గాను 8.69 కోట్లు, పైలేరియా సంబంధించి 949 మంది పెన్షన్దారులకు గాను 19 లక్షల రూపాయలు, డయాలసిస్ పేషెంట్లకు 133 మందికి 3 లక్షల రూపాయలు,
ఇక బీడీ టేకేదారులకు 465 మందికి 9 లక్షల రూపాయల చొప్పున జమ చేస్తున్నారు. గత ప్రభుత్వం వృద్ధాప్య పెన్షన్ వయసును అర్హతను 65 నుంచి 50 ఏళ్లకు కుదించింది. దీంతో జిల్లాలో వేల సంఖ్యలోనే దరఖాస్తు చేసుకుని పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు 3.5 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆసరా పథకం పేరుతో వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు, కల్లుగీత కార్మికులకు, చేనేత కార్మికులకు, బీడీ కార్మికులతో పాటు ఒంటరి మహిళలకు, డయాలసిస్ బాధితులకు, ఫైలేరియా, హెచ్ఐవి పేషెంట్లకు కూడా పెన్షన్లను మంజూరు చేసింది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చేయూత పథకం పేరుగా ఆసరా పెన్షన్లను కాస్త మార్చారు. దీంతో పాటు 2016 రూపాయలుగా ఉన్న పెన్షన్ను 4,000 రూపాయలకు, దివ్యాంగులకు 4,016 రూపాయలుగా ఉన్న దానిని 6,000కు పెంచుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచిపోయినా కొత్త పెన్షన్లకు సంబంధించి ఊసు లేదని బాధపడుతున్నటువంటి సమయంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ కూడా కొత్త పెన్షన్లను అందించేందుకు దరఖాస్తులు స్వీకరించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభవార్త ప్రకటించింది. గతంలో మాదిరిగా ఇప్పుడు ఎవరైతే భర్తకు ఆల్రెడీ పెన్షన్ వస్తుంది చనిపోయి ఉంటారో వాళ్ళకి పెన్షన్ అయితే వస్తుంది. అన్ని ఎవరైనా సరే ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు దాదాపు 2 లక్షల కొత్త పెన్షన్లు అయితే మనకు అమలు చేయబోతున్నారండి. అందులో మనకు వితంతువులు, వృద్ధులు, అలాగే ఒంటరి మహిళలు, ఈ యొక్క డయాలసిస్ పేషెంట్స్, దివ్యాంగులు, ఇలాగ మనకు దాదాపు 15 రకాల, అంటే మనకు కలుగిత కార్మికులు, బీడీ టేకేదారులు, అలాగే చేనేత కార్మికులు, వీళ్ళందరికి సంబంధించి దాదాపు 15 రకాల పెన్షన్లు అయితే ఆమోద ముద్ర వేస్తూ ఈ రోజున అసెంబ్లీలో మనకు బడ్జెట్ అయితే ప్రవేశపెట్టింది మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దాదాపు ఇందుకు సంబంధించి 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డైరెక్ట్గా 14,000 కోట్ల రూపాయలను అయితే మనకు దీనికి సంబంధించి బడ్జెట్గా కేటాయించడం జరిగింది. సో అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క పెన్షన్దారులకు వచ్చేసి ఎప్పటి నుంచి మనకు ఆన్లైన్లో ఈ యొక్క సైట్స్ అయితే ఓపెన్ అవుతాయో మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే బేసిక్గా ఈ పెన్షన్స్ అన్నీ కూడా మనకు వచ్చేసి ఇప్పుడు ఇస్తున్నటువంటి ఆసరా పెన్షన్ అనేది మనకు చేయూతగా మార్చారు. అండ్ చేయూతగా మార్చినటువంటి పెన్షన్ అమౌంట్ అనేది ఇంకా పెంచి ఇంకా పంపిణీ అనేది చేయలేదు. సో బేసిక్గా మనం చూసుకున్నట్లయితే మనకు ఇప్పుడు ఇస్తున్నటువంటి 2016 కాస్త 4,000 రూపాయలకి, అంటే ఇవి వచ్చేసి సామాజిక భద్రతా పెన్షన్ల కేటగిరీ కిందకు వస్తాయి. వృద్ధాప్య పెన్షన్, ఒంటరి మహిళా పెన్షన్లు, వితంతు పెన్షన్లు, అలాగే ఈ పెన్షన్ అన్నీ కూడా అయితే మనకి ఎట్లా వస్తాయి, డప్పు కళాకారులు, చర్మ కళాకారులు, అలాగే మనకు బీడీ కార్మికులు, ఇవన్నీ కూడా సామాజిక భద్రతా పెన్షన్ల కిందకి వస్తాయి. అండ్ మనకు నెక్స్ట్ ఇంకొక పెన్షన్ ఏంటంటే ఏదైతే దివ్యాంగులు ఉన్నారో, అంటే వికలాంగులు ఉన్నారో వాళ్ళకి 6,000 రూపాయల పెన్షన్ అయితే వస్తుంది. ప్రస్తుతానికి వాళ్ళకి 4,016 రూపాయలు అయితే ఉన్నాయి. అవి మనకు ఇక్కడ నుంచి ఆపేసి వచ్చే నెల నుంచి మనకు డైరెక్ట్గా 6,000 రూపాయల పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు. అండ్ ఎవరైనా సరే డయాలసిస్ రోగులు ఉంటే 10,000 రూపాయల పెన్షన్ వస్తుంది. అలాగే హెచ్ఐవి రోగులు ఉంటే మాత్రం సామాజిక భద్రతా పెన్షన్ కిందే మనకు 4,000 రూపాయల పెన్షన్ అయితే అందుతుంది. ఇక శాశ్వతంగా మంచానికి పరిమితమైనటువంటి ఎవరైనా కనుకున్నట్లయితే అటువంటి వారికి వచ్చేసి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ఉంటే వారికి డైరెక్ట్గా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇక నుంచి ఆ యొక్క పెన్షన్లకు సంబంధించి ఇచ్చేటువంటి అమౌంట్స్లో భాగంగానే నేరుగా వాళ్ళకి 15,000 రూపాయల వరకు పెన్షన్ అయితే పెంచైతే ఇస్తారనమాట. సో ఫ్రెండ్స్, ఇదండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ల గతాలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఈ పెన్షన్లకు సంబంధించి మనకు కావాల్సినటువంటి కొత్తగా అప్లై చేసుకునే ప్రూఫ్స్ సంబంధించి నేను మరొక వీడియో చేస్తాను. సో ఆ వీడియో కోసం మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ ఆల్ పైన ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.